బెండకాయల కూర అండి. మనకి ఎప్పుడన్నా అర్జెంటుగా కూర కావాలన్నప్పుడు, ఎక్కువ టైం తీసుకుంటుంది అన్నప్పుడు సులువుగా చేసుకోవచ్చు. కొద్దిగా ఉప్పు, కారం, పసుపు, జీలకర్ర అండి, అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం నూనె, ఒక పండు మిర్చి కానీ ఎండుమిర్చి కానీ లేదా పచ్చిమిర్చి కానీ, బెండకాయలు ముందుగా ఒక పెద్ద సైజులో కోసుకోవాలండి. కొద్దిగా నీళ్ళు మరగనివ్వాలండి. గిన్నెలో నీళ్ళు వేసి కోసి పెట్టుకున్న బెండకాయలు, కొంచెం ఉప్పు వేయాలి వాటర్లో. ఈ బెండకాయలు వేసేయాలి, కొంచెం మూత పెట్టుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేయాలండి, కొంచెం జీలకర్ర, కొన్ని ఆవాలు, కోసి పెట్టుకున్న ఉల్లిపాయలు కొంచెం బాగా వేగించాలి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, పచ్చికప్పు పోయే వరకు వేగించాలి. కొంచెం పసుపు, కొద్దిగా కారం, ఉప్పు బెండకాయలు వేసాం కదా, కొంచెం చూసుకోవాలి. పండు మిర్చి కానీ ఎండుమిర్చి కానీ, చూడండి ఆవిరిలో ఉడికిపోయినాయి. ఈ పేస్ట్ తీసుకెళ్ళి ఇందులో వేసేయాలి. ఇది చాలా సింపుల్ అండి. మనకు అర్జెంటుగా కావాలన్నప్పుడు ఇలా తొందరగా అయిపోతుంది. బెండకాయ కూడా ఏమి ఇడిపోదండి. మనం ఇలా ఇందులో మనం కొద్దిగా చింతపండు వేసుకోవాలంటే చింతపండు వాటర్ వేసుకోండి, లేదంటే టమాటా వేసుకునే వాళ్ళు టమాటా వేసుకోండి. ఇది మనకు చాలా అర్జెంటుగా అవుతుందండి. కూర అయితే మనం వేరేగా వెయిట్ చేసే అవసరం లేదు. ఇలా ఉడకబెట్టడం వల్ల తొందరగా కూర రెడీ అవుతుంది. ఇది మనం ఎంత పెద్దగా కోసినా కూడా ఉడుకుతుందండి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి ఎలా ఉందో. దీన్ని మనం ఎలాగ పులుసులాగా దించుకోవచ్చు, లేదంటే ఇంకా కొద్ది దగ్గరికి చేసుకోవచ్చు అండి. బెండకాయ ఫ్రై రెడీ అయిందండి. ఇది అన్నంలోకి చాలా బాగుంటుందండి. వేడివేడి అన్నానికి చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఎలా అర్జెంటుగా కావాలంటే కూర ఎలా చాలా సింపుల్గా చేసుకోవచ్చండి.